ఈ వీడియోలో మనం టోటల్ 13 ఇయర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడబోతున్నాం. 2024 పేపర్ మనతో షేర్ చేసుకున్నది మాన్వి, తనుజశ్రీ, ఏపీ చరణ్ రెడ్డి అండ్ తేజ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈ నలుగురు మనకు వాళ్ళ సబ్జెక్ట్లో 2024 పేపర్ షేర్ చేశారు. ఏపీ చరణ్ రెడ్డి అయితే మనకు సెకండ్ ఇయర్ 2024 పేపర్లు షేర్ చేశారు. ఫస్ట్ ఇయర్లో 2023 పేపర్లు కూడా షేర్ చేశారు. ఇది మీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంపీసీ బైపీసీ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్. మీరందరూ మంచి మార్కులతో పాస్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్. 2023 పేపర్ మనతో షేర్ చేసుకున్నది కారుణ్య కేఎస్పి. థ్యాంక్ యూ కారుణ్య. కారుణ్య మనకు 2023లో తన దగ్గరున్న అన్ని పేపర్లు కూడా షేర్ చేశారు. ఫైనల్ ఎగ్జామ్కి ముందు చూస్తున్న వాళ్ళకి మిగతా సబ్జెక్టుల పేపర్ల లింకులు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోనూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన పేపర్ లైక్ ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్, ఈ పేపర్లన్నిటి లింకులు మీకు అక్కడ దొరికిపోతాయి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ని చూసి ఆ లింక్ని క్లిక్ చేసి చూసుకోండి. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్స్ ఉంటే మాకు షేర్ చేయడం మర్చిపోకండి. మా మెయిల్ ఐడి tatsquestionbank@gmail.com. 2022 పేపర్ మాకెవరూ షేర్ చేయలేదు. సో అదొక క్వశ్చన్ బ్యాంక్ నుంచి తీసుకొని టైప్ చేసి అప్లోడ్ చేసాం. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే వీఆర్ సారీ ఫర్ దట్. ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. మార్చ్లో మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది. సో డిగ్రీలో ఏ కోర్స్ చేరాలి అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకోండి. ఎలా అంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కడ, మీరెక్కడ స్ట్రాంగ్గా ఉంటారో ఆ కోర్సులో చేరండి. సో ఈ వీడియోలో మీకు 2012 నుంచి 2024 వరకు ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా అన్ని పేపర్లు ఉన్నాయి. 2012 అంటే అప్పటికి మీరు స్కూల్లో ఫస్ట్ క్లాస్లో కూడా చేరుండరు. అప్పటి నుంచి పేపర్స్ ఉన్నాయన్నమాట. ఇంత కష్టపడి చేస్తున్నందుకు కనీసం ఒక లైక్, కమెంట్, సబ్స్క్రిప్షన్ అన్నా కావాలండి.
మా సజెషన్ ఏంటంటే ఈ పేపర్స్ చూస్తున్నప్పుడు 2015 కన్నా పాత పేపర్లు ఓన్లీ ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి ఏంటి అని చూడడానికి మటుకే రెఫర్ చేయండి. ఎందుకంటే ఎంత పాతకు వెళ్తామో అప్పుడు మనకు సిలబస్ వేరేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 2015 నుంచి నాకు తెలిసి సిలబస్ మారలేదు కాబట్టి అక్కడి నుంచి 24 వరకు మీరు అన్ని పేపర్లు ప్రీవియస్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయో చూసుకోండి. దానికి ముందు పేపర్లు మటుకు ఇంతకుముందు ఎలా ఉండేది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారు, ఏ చాప్టర్స్ ఉండేవి, వాటి రెఫరెన్స్ కోసమే వాడండి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.